రిటైర్డ్ ఎస్ఈ ఇంట్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. ఏపీ తెలంగాణలో ఏకకాలంలో 5 చోట్ల జరిగిన దాడుల్లో పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్ఈ కల్లేపల్లి శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్లోని శేరిలింగంపల్లితో పాటు విశాఖలోని మధురవాడ, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని సాలూరులో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 2.5 కేజీల బంగారం, 20.3 కేజీల వెండితో పాటు 61 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని మధురవాడ, శివాజీపాలెంలో 2 కోట్ల రూపాయల విలువైన ఇళ్ల స్థలాలు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. 5 బ్యాంకు లాకర్లు ఉన్నాయని నిర్ధారించారు. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆయన గత ఏడాది డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆయన పనిచేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, రిటైర్డ్ ఎస్ఈ ఇంట్లో భారీగా ఆస్తులు అయితే బయటపడ్డాయి. మరి దీనికి సంబంధించి ఏసీబీ రైట్స్ లో ఏమేమి డీటెయిల్స్ బయటకు వచ్చాయి? సుధా, ఏదైతే విశాఖపట్నంలో ఎస్ఈగా పనిచేస్తూ గత ఏడాది పంచాయతీరాజ్ శాఖలో ఎస్ఈగా పనిచేస్తున్నటువంటి కె శ్రీనివాసరావు గత ఏడాది 31వ తారీఖు డిసెంబర్ 31న అయితే రిటైర్ అవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ ఏసీబీ అధికారులకైతే పక్కా సమాచారంతో శ్రీనివాసరావు అక్రమాస్తులు సంపాదించారు అనేటువంటి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏకకాలంలో అటు హైదరాబాద్, శేరిలింగంపల్లిలోని, విశాఖపట్నం, అదేవిధంగా ఏపీలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో సాలూరు, అదేవిధంగా ఇతర బంధువుల ఇళ్ల మీద కూడా 5 చోట్ల అయితే సోదాలు జరిగాయి. దాదాపు 24 గంటల పాటు అయితే సోదాలు నిర్వహించిన అధికారులు అయితే ఒక పెద్ద అక్రమ చిట్టాన్ని అయితే బయటకు తీయడం జరిగింది. ఏదైతే కె శ్రీనివాసరావు సంపాదించినటువంటి అక్రమ ఆస్తుల చిట్టా ఒకసారి చూస్తే అందరికీ కూడా ఆశ్చర్యం కలగమంది. దాదాపు 4 కోట్లు విలువ చేసినటువంటి 2.5 కేజీల బంగారం, అదేవిధంగా 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి 20 కేజీల వెండి పాటు 60.87 లక్షల నగదు కూడా ఇంట్లో దొరికింది. అదేవిధంగా శివాజీపాలెంలోని, మధురవాడలో వేరే ఎంబీబీ సిటీ ఒక అపార్ట్మెంట్ లోని, అదేవిధంగా హై క్లాస్ సొసైటీగా ఉన్నటువంటి ఎంబీబీ సిటీలో ఒకటి, జీవీలో మరొకటి, దాదాపు 4 కోట్ల విలువైనటువంటి ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు గుర్తించారు. దాంతో పాటు 18.57 సెంట్ల వ్యవసాయ భూమి, లగ్జరీ కారు, మోటార్ సైకిల్, అంటే అలంకరణకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు కూడా, అత్యంత ఖరీదైనటువంటి వస్తువులు కూడా స్వాధీనం జరిగింది. ఒక రిటైర్డ్ అధికారి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడడం అయితే ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి. మొదటి కాలంలో ఏఈగా జాయిన్ అయినటువంటి శ్రీనివాసరావు అంచెలంచెలుగా ఉద్యోగ ఉన్నతులు పొందుతూ ఆఖరికి ఎస్ఈగా పదవీ విరమణ చేసినట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా అక్రమాస్తుల సంపాదన, లంచావతారంలో భారీగా అడ్డదారి సంపాదించినట్టుగా అయితే ఇప్పటికే తెలుస్తుంది. నేపథ్యంలో భారీ ఆస్తులు అయితే అధికారులు గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.